నమస్కారం పిల్లలు. ఈరోజు మనం వలస కూలి పాఠ్యాంశంలో నుండి భాషాంశాలు రెండవ భాగం ద్వారా వ్యాకరణాంశాల గురించి చర్చించుకుందాం. గత కాలాంశంలో మీరు ఈ పాఠ్యాంశంలో నుంచి వచ్చినటువంటి పదజాలం గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ కాలాంశంలో వ్యాకరణాంశాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యాకరణాంశాలు అనగానే ఏ అంశాలు చోటు చేసుకుంటాయి సాధారణంగా అంటే సంధులు, సమాసాలు మరియు ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు మొదలైనటువంటివి ఈ వ్యాకరణాంశాల క్రింద వస్తాయనేటువంటి విషయాన్ని మీరు గత పాఠ్యాంశపు వ్యాకరణాంశాల్లో తెలుసుకోవడం జరిగింది. మరి ఈ పాఠ్యాంశంలో వలస కూలి పాఠ్యాంశంలో పేర్కొన్నటువంటి వ్యాకరణాంశాలు ఏమిటి, ఏ అంశాలను ఈ పాఠ్యాంశం ద్వారా వ్యాకరణాంశాల కింద చర్చించుకోవడం జరుగుతుందో ఒకసారి చూడండి. వ్యాకరణాంశాలు ఏమిటి ఈ పాఠంలో? సంధులు, సమాసాలు, అలంకారాలు. ఇప్పుడు సంధులు అనగానే మొదట సంధి అంటే ఇంతకుముందు మీరు నేర్చుకుని ఉన్నారు, పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశం ఒకటనే సంధి అంటారు అని. రెండు అర్థవంతములైనటువంటి పదముల కలయికనే సంధి అంటారని. అట్లా ఏర్పడేటువంటి సంధులలో మనం అనేకం నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. గత తరగతిలో లేదా గత పాఠ్యాంశంలో మీరు కొన్ని సంధులకు సంబంధించినటువంటి విషయాలను లేదా సూత్రాలను నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. అయితే ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా ఉకార సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలని పరిచయం చేయడం ద్వారా మనం ఉకార సంధికి సంబంధించినటువంటి సూత్రాన్ని లేదా ఉకార సంధికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా చేసి చూడటం జరుగుతుంది. అటు తర్వాత ఈ పాఠ్యాంశంలో వచ్చినటువంటి మిగిలిన సంధి పదాలు ఏమిటో కూడా మనం పరిశీలిద్దాం. ఉకార సంధి. మొదట మీరు ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి పదాలను గమనించండి. ఎవరక్కడ, రెండవది కష్టమైన, మూడవది బలమిచ్చిరి. ఈ మూడు పదాలని గమనించండి. మొదట ఎవరక్కడ అనేటువంటి పదాన్ని రెండు అర్థవంతములైనటువంటి పదాలుగా విభజించండి. ఏమని విభజించవచ్చు? ఎవరు ప్లస్ అక్కడ. ఈ రెండు అర్థవంతములైనటువంటి పదాలుగా విభజిస్తే ఎవరు ప్లస్ అక్కడ ఏమైంది? ఎవరక్కడ అయింది. ఎట్లా అయిందో చూడండి. ఎవరు అనేటువంటి పదములోని అంటే పూర్వపదము యొక్క చివరి అక్షరము రు. రూలో ఏముంది? ర్ ప్లస్ ఊ అంటే రూలో ఊ ఉంది అని అర్థం. రూలో ఉన్న ఊకి పరపదము ప్రారంభంలో ఉన్నటువంటి అచ్చు ఆ వచ్చి కలవడంతో ఏమైంది? ర్ ప్లస్ ఆ ఇంటి గుర్తుకు చూడండి, అక్కడ ఊ ఎగిరిపోయింది అంటే ఊ లేకుండా పోయింది, ఊ లోపించింది. ఎప్పుడైతే రూలో ఉన్నటువంటి ఊకి ఆ పరమైందో రూలో ఉన్న ఊ పోయి ర్ ప్లస్ ఆతో కలిసి రా అయింది. అంటే పూర్వపదము చివర ఊ ఉంటే పరపదములో ఉన్నటువంటి అచ్చు పరమైనప్పుడు ఆ ఊ లోపించి పరపదములో ఉన్న అచ్చే వస్తుంది. ఇది మరొక ఉదాహరణ ద్వారా గమనించండి. కష్టమైన అనుంది. కష్టము ప్లస్ అయినా అని రెండు అర్థవంతమైన పదాలుగా విభజించితే పూర్వపదం చివర మూ ఉంది. మూలో ఏముంది? ప్లస్ ఊ అంటే ఊ ఉంది. ఊకి ఏం పరమైంది? ఐ పరమైంది. అంటే ప్లస్ ఊ ఉండాల్సింది ఊ పోయి ఐ కలిసి ప్లస్ ఐ కలిసి మై అయింది. అంటే పూర్వపదము చివరిలో ఉన్న ఉకారానికి పరపదములో ఐ అనేటువంటి అచ్చుపరమైతే తిరిగి మళ్ళా ఐ వచ్చి మై అనేటువంటి అక్షరం కనిపిస్తుంది. అలాగే మూడో ఉదాహరణ గమనించండి. బలమిచ్చిరి. బలము ప్లస్ ఇచ్చిరి. బలము అన్నప్పుడు మూలో ఏముంది? ప్లస్ ఊ ప్లస్ ఇచ్చిరిలో పరపదంలో ఇచ్చిలో ఉన్నటువంటి ప్రారంభంలో అంటే పరపదం ప్రారంభంలో ఉన్నటువంటి అచ్చు ఏమిటి? ఈ కలవడంతో మళ్ళీ ప్లస్ ఊలో ఊ పోయి ఈ కలిసి ప్లస్ ఈ అయి మీ అయింది. మీరు గమనించండి, మీ అయింది. అంటే ఈ ఉదాహరణ అన్నింటినీ మీరు గమనిస్తే
ఒక ఆలోచన వస్తుంది చూడండి. పూర్వపదం చివర ఎవరు ఏముంది? ఊ ఉంది. కష్టము ఏముంది? పూర్వపదం చివర ఊ ఉంది. బలము పూర్వపదం చివర ఉంది, ఊ ఉంది. అంటే పూర్వపదం చివర ఉకారం ఉండి పరపదములో ఆ, ఐ, ఈ ఇవి వేరువేరు అచ్చులు. అంటే పూర్వపదము చివర ఉకారము ఉండి పరపదములో ఏదేని అచ్చుపరమైనప్పుడు సంధి తప్పకుండా జరుగుతుంది. అలా పూర్వపదము చివర ఉన్నటువంటి ఉకారానికి ఏదైనా అచ్చుపరమైనప్పుడు జరిగేటువంటి సంధి నిత్యముగా వస్తుంది. అంటే తప్పకుండా జరుగుతుంది. వ్యాకరణ కార్యంలో నిత్యము అంటే తప్పక జరిగేది అని అర్థం. అలా తప్పకుండా జరుగుతుంది కనుక దీన్ని మొత్తంగా మనం ఒక సూత్రీకరణ చేసినట్టయితే ఉత్తునకు అంటే ఉకారమునకు, ఉత్ అంటే ఉకారము అని అర్థం. ఉత్సంజ్ఞ అంటాం మనం వ్యాకరణ పరిభాషలో. ఉత్సంజ్ఞ అంటే ఉకారము అని అర్థం. ఉకారమునకు లేదా ఉత్తునకు సంధి నిత్యము, సంధి తప్పకుండా జరుగుతుంది. ఏ అచ్చుపరమైన పరపదములోని అచ్చే వస్తుంది. ఉకారానికి ఏ అచ్చుపరమైన పరపదంలోని అచ్చే వస్తుంది. మీరు ఇక్కడ ఉదాహరణలు గమనిస్తే ఎవరు ప్లస్ అక్కడ అన్నప్పుడు రూ బై రా అయింది. కష్టము ప్లస్ అయినా అన్నప్పుడు మూ బై మై అయింది. అట్లే బలము ప్లస్ ఇచ్చిడి అన్నప్పుడు మూ బై మీ అయింది. అంటే పరపదంలో ఉన్న వచ్చే నిలబడుతుంది. అసలు సాధారణంగా తెలుగు సంధులలో మనకు పూర్వపరస్వరములకు పరస్వరము ఏకాదేశం ఒకటనే సంధి అని చెప్పి మనం ప్రారంభంలో చదువుకున్నాం. కనుక ఈ అకార, ఇకార, ఉకార సంధులలో పూర్వపదములో ఉన్నటువంటి అచ్చు లోపించి పరపదములో ఉన్నటువంటి అచ్చు వస్తుంది. అలా రావడమే సంధి. ఇక్కడ ఉకారం లోపిస్తుంది కనుక దీన్ని ఉకార సంధి అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఇట్లా పూర్వపదములోని ఉకారమునకు పరపదములో ఏదేని అచ్చుపరమైనప్పుడు సంధి తప్పకుండా జరుగుతుంది. దీన్నే మనం ఉత్వ సంధి లేదా ఉకార సంధి అని పిలుస్తారు. మరి ఈ ఉదాహరణలు గమనించారు కదా. ఇప్పుడు మీరు పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాన్ని పరిశీలించండి. ఈ క్రింది పదాలను పరిశీలించి విడదీసి సంధిని గుర్తించి సూత్రం రాయండి అన్నాడు. అంటే ఇప్పుడు మనం అనుకున్నది ఇక్కడ మనం అనువర్తింప చేయొచ్చు. చూడండి ఒకసారి. ఎట్లని ఏమైనా విడదీయచ్చు? ఎట్లు ప్లస్ అని. ట్లూలో ఏముంది? ఊ ఉంది. ప్లస్ ఆ అని అన్నప్పుడు ఆపరమైంది. అంటే ఇక్కడ కూడా ఉత్తునకు అచ్చుపరమైంది కనుక ఇదేమవుతుంది? ఉత్వ సంధి. కాబట్టి ఇక్కడ సూత్రం ఏమనొచ్చు? ఉత్తునకు సంధి నిత్యము. అలాగే మిగిలినవి కూడా పరిశీలించండి. కాలం అంటూ, కాలము ప్లస్ అంటూ. అలాగే వరుగులయ్యే, వరుగులు ప్లస్ అయ్యే. ఇవన్నీ కూడా ఉకారానికి అచ్చుపరమైనటువంటి సంధి రూపాలు కనుక వీటిని ఉత్వ సంధి అని చెప్పవచ్చు. ఉత్తునకు అచ్చుపరమై ఆ పర పదములోని అచ్చు మాత్రమే వచ్చి పూర్వపదములో ఉన్నటువంటి అచ్చు ఊ లోపిస్తుంది కనుక దీన్ని ఉత్వ సంధి లేదా ఉకార సంధి అని పిలవచ్చు. మరి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి మరికొన్ని ఉకార సంధులు పరిశీలిద్దామా? చూడండి. ఎన్నడొస్తవు, ఎన్నడు ప్లస్ వస్తవు. ఆశ లేదని, ఆశ లేదు ప్లస్ అని. అలాగే కర్మమెందుకు, కర్మము ప్లస్ ఎందుకు. తాకెనంట, తాకెను ప్లస్ అంట. ఎక్కడుంటివి, ఎక్కడ ప్లస్ ఉంటివి. పొర్లాడి, పొర్లు ప్లస్ ఆడి. మీకు ఇక్కడ ఎక్కడుంటివి అనేటువంటి పదం ఉంది చూడండి. అక్కడ ఇది ఇందులోకి రాదు. ఇది అకార సంధి. అంటే తర్వాతి వచ్చేటువంటి దాంట్లో ఉండాలి. అది ఇది ఇతర సంధుల్లోకి చేరాల్సి ఉండదు. అది ఒకసారి దాన్ని తర్వాతకి చదువుకోండి. ఈ పై 4 ఉన్నటువంటిది కిందిది. ఎన్నడు ప్లస్ వస్తవు, ఆశ లేదు ప్లస్ అని, కర్మము ప్లస్ ఎందుకు, తాకెను ప్లస్ అంట, పొర్లు ప్లస్ ఆడి. ఇవి ఉకార సంధులు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి. ఎక్కడ ప్లస్ ఉంటివి అనేటువంటిది అకార సంధి. అది ఇతర సంధి పదాల్లో ఆ లిస్టులో చేరాల్సి ఉన్నది. మీరు తర్వాత ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి మిగిలిన సంధి రూపాలు ఏమున్నాయో చూడండి. ఇతర సంధి పదాలు ఈ పాఠ్యాంశంలో మనం గ్రహించాల్సినటువంటివి. ఎందుకంటే ఇక్కడ ఉదాహరణలన్నీ ఉకార సంధికి సంబంధించినటువంటి ఇచ్చిండు కనుక ఇక్కడ ఉకార సంధిని మనం నేర్చుకోవడం అనేటువంటి జరిగింది ఈ పాఠ్యాంశం ద్వారా. మరి ఇతర సంధి పదాలు కూడా ఈ పాఠ్యాంశంలో ఉంటాయి కదా. మరి ఉన్నటువంటి ఆ సంధి పదాలు ఏమిటి చూడండి. గోకులాష్టమి, గోకుల ప్లస్ అష్టమి సవర్ణ దీర్ఘ సంధి. భద్రాచలం, భద్ర ప్లస్ అచలం ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. అకారానికి ఆపరమైంది కాబట్టి దీర్ఘం వచ్చింది కనుక
గోకులాష్టమి. భద్రాచలం, భద్రా ప్లస్ అచలం, భద్రాచలం. ఇది కూడా దీర్ఘం వచ్చింది, అంటే ద్రాలో ఉన్నటువంటి అకారానికి ఆపరమైంది, ద్రాకు దీర్ఘం వచ్చింది కనుక ఇది సవర్ణ దీర్ఘ సంధి. మీరు సంధి పదం చూడగానే వెంటనే గుర్తుపట్టాలి అని అంటే మీకు ఇంతకుముందు గత పాఠ్యాంశాల్లో చెప్పినటువంటి ట్రిక్ను మీరు గుర్తుపెట్టుకోండి. సవర్ణ దీర్ఘ సంధి అనగానే సరిగ్గా పద మధ్యంలో దీర్ఘము ఉండాలి. అది ఆ దీర్ఘమా, ఈ దీర్ఘమా, ఊ దీర్ఘమా, రూ దీర్ఘమా ఉంటే, రుత్వం దీర్ఘమా ఉంటే అప్పుడు అది తప్పకుండా అదేమవుతుంది, సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు మరొకసారి గుర్తుంచుకోండి. గోకులాష్టమి, భద్రాచలం అన్నప్పుడు దీర్ఘం ఉంది కదా, వెంటనే గుర్తుపట్టేసేయచ్చు. అట్లాగే పర్రెబడినని, పర్రె ప్లస్ పడినని, పర్రె ప్లస్ పడినని గసడ దవాదేశ సంధి. అలాగే కూలివయ్యిన, కూలివి ప్లస్ అయ్యిన ఇకార సంధి, కూలివి ప్లస్ అయ్యిన. అలాగే ఇంటికొస్తానని, ఇంటికి ప్లస్ వస్తానని, ఇంటికొస్తానని ఇకార సంధి. దొరుకుతాదని, దొరుకుతాది ప్లస్ అని, కూలి మస్తుగా దొరుకుతాది ప్లస్ అని, దొరుకుతాదని ఇకార సంధి. మనం ఇందాక అనుకున్నటువంటి ఈ సంధి పదం చూడండి, ఇక్కడ మనం అకార సంధిలో ఎక్కడుంటివి అని అనుకున్నాం కదా, ఎక్కడ ప్లస్ ఉంటివి అనేటువంటిది ఇది అకార సంధికి సంబంధించినటువంటి ఉదాహరణగా మీరు చదువుకోండి. ఇవి ఈ పాఠ్యాంశం నుంచి మనం గ్రహించవలసినటువంటి సంధి పదాలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇకపోతే సమాసాలు. సమాసం అంటే కూడా ఇంతకుముందు మొదటి పాఠ్యాంశంలో మీరు నిర్వచనం చూడటం జరిగింది. రెండు అర్థవంతములైనటువంటి పదాలు, సమర్థములైనటువంటి పదములు ఏకపదముగా సమసించుటనే సమాసం అంటారు. అంటే రెండు వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు ఒక పదంగా ఏర్పడడం, ఒకే అర్థమైనటువంటి పదం కాదు, ఒక పదంగా ఏర్పడడం. ఒక పదంగా ఏర్పడుతుంది, రెండు వేరువేరు అర్థాలు ఇచ్చేటువంటి పదాలు ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసమని అంటారు. ఈ సమాసానికి విగ్రహవాక్యం ఉంటుందనేటువంటి విషయం కూడా మీకు తెలుసు కదా. విగ్రహవాక్యం అంటే ఏమిటి? సమాస పదాన్ని వివరించి చెప్పేటువంటి దానినే విగ్రహవాక్యం అంటారు. ఆ సమాసం యొక్క పదాన్ని వివరించడానికి మనకు విభక్తి పదాలు, విభక్తులు మొదలైనటువంటివి ఉపయోగపడతాయి. అంటే విభక్తులు వంటి ప్రత్యయాల చేత ఆ సమాస పదాన్ని వివరించడం జరుగుతుంది. మధ్యలో చేర్చి వంటి, మైన, ఆయన, లేకపోతే యొక్క, కొరకు అనేటువంటి విభక్తి ప్రత్యయాలని చేర్చడం ద్వారా ఆ పదంని వివరించి చెప్పడం జరుగుతుంది. అట్లా వివరించి చెప్పేటువంటి దాన్ని విగ్రహవాక్యము అని చెప్పి అంటారు. ప్రతి సమాసానికి విగ్రహవాక్యం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఈ పాఠ్యాంశంలోకి వస్తే మనం ఈ సమాసాల్లో ప్రధానంగా రెండు సమాసాలను ఇక్కడ మీకు పరిచయం చేయడం అనేటువంటి జరిగింది. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం, రెండవది అవధారణా పూర్వపద కర్మధారయ సమాసం. దీన్ని మనం రూపక సమాసము అని కూడా పిలుస్తాం. అయితే ఇవి కర్మధారయ సమాసాలు. మొదటి పాఠ్యాంశంలో మీరు కర్మధారయ సమాసాలకు సంబంధించినటువంటి పరిచయం మీరు వినడం జరిగింది. అందులో మీకు విశేషణ పూర్వపద కర్మధారయము, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా విని ఉన్నారు. కర్మధారయ సమాసం అంటే ఏమిటి అంటే మీరు మరొకసారి జాగ్రత్తగా వినండి. విశేషణ విశేష్యంబులకు తోడి సమాసమునే కర్మధారయ సమాసం అంటారు. అంటే సమాస పదములో ఒక విశేషణము ఉంటుంది, ఒక విశేష్యము ఉంటుంది. విశేష్యము అంటే నామవాచకం, ఒక నామవాచకం ఉంటుంది, ఒక విశేషణము ఉంటుంది. ఆ రెండిటితో ఏర్పడేటువంటి సమాసమునే కర్మధారయ సమాసము అని చెప్పని పిలుస్తారు. అది వ్యధికరణము, తర్వాత సమానాధికరణము అని చెప్పి రెండు రకాలుగా ఉంటుంది. అది అంత లోతులోకి మీరు వెళ్ళకపోయినప్పటికీ ఆ కర్మధారయంలో విశేషణాన్ని బట్టి విశేషణ పూర్వపదము, విశేషణ ఉత్తర పదము, విశేషణ ఉభయ పదము అని చెప్పని మూడు రకాలు. ఆ తర్వాత ఉపమానాన్ని బట్టి ఉపమాన పూర్వపదము, ఉపమాన ఉత్తర పదము అని చెప్పని, ఉపమానం పూర్వపదంలో ఉంటే ఉపమాన పూర్వపదము, ఉపమానం ఉత్తర పదంలో ఉంటే అది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము అని చెప్పని. అంటే పోలిక నిచ్చేటువంటి పదము పూర్వపదంలో ఉంటే అది ఉపమాన పూర్వపదము, పోలిక చెప్పేటువంటి పదం ఉత్తర పదంలో ఉన్నట్లయితే ఉపమాన ఉత్తరపద కర్మధారయము అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. సమాసంలో రెండు పదాలు ఉంటాయని తెలుసు కదా, పూర్వపదం, ఉత్తర పదం. అట్లా ఆ విశేషణం పూర్వపదంలో ఉంటుందా, ఉత్తర పదంలో ఉంటుందా అనేటువంటి దాన్ని బట్టి ఆ సమాసం పేరు నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది. అట్లనే ఇక్కడ మనకి రెండు పదాలు కనపడుతున్నాయి. ఒకటి సంభావన, రెండవది అవధారణ. అవధారణ అంటే ఏమిటి, సంభావన అనేటువంటిది ఏమిటో తెలిస్తే మీకు వెంటనే ఇది అవధారణ పూర్వపద కర్మధారయం, ఇది సంభావన పూర్వపద కర్మధారయం అని చెప్పి తెలిసిపోతుంది. కనుక మనం ఈ రెండు సమాసాలకు సంబంధించినటువంటి వివరణని
ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ క్రింది పదాలను ఒకసారి గమనించండి. హిమాలయ పర్వతం అనే సమాస పదం ఉంది. దీంట్లో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వినండి, మీరు వెంటనే పట్టేసుకోవచ్చు ఈ ఏ పదము అనేటువంటిది, ఏ సమాసం అవుతుంది అనేటువంటి దాన్ని. హిమాలయ పర్వతం, ఇందులో ఈ సమాస పదంలో రెండు పదాలు ఏంటి? హిమాలయం, పర్వతం. ఇప్పుడు హిమాలయం అనే పదం ఉంది. దీన్ని ఏమంటాం మనం? సంజ్ఞానామవాచకము అని పిలుస్తాం. మళ్ళీ మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి పిల్లలు, జాగ్రత్తగా వినండి. నామవాచకాల్లో ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా మీకు? అంటే పేర్లను తెలియజేసేదాన్ని నామవాచకము అని చెప్పినది మనం ప్రాథమికం నుంచి చదువుకుంటూ వస్తున్నాం. అదొక్కటేనా నామవాచకం? కాదు. నామవాచకాల్లో తెలుగులో 4 రకాలు ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 1 సంజ్ఞానామవాచకము, 2 జాతి నామవాచకము, 3 సముదాయ నామవాచకము, 4 గుణనామవాచకము అని చెప్పి నామవాచకాలు 4 ఉంటాయి. ఇందులో 2 నామవాచకాలు అయి ఉండి, 2 నామవాచకాలు అంటే సమాస పదంలో 2 కూడా నామవాచకాలు అయి ఉండి, ఆ 2 నామవాచకాల్లో పూర్వపదము సంజ్ఞానామవాచకమై ఉండి, రెండవ పదము జాతి నామవాచకమై ఉన్నప్పుడు, అంటే ఉత్తర పదము జాతి నామవాచకమై ఉన్నప్పుడు దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అనేటువంటి అవకాశం ఉంది. మొదట మీరు అర్థం చేసుకోవడానికి సంజ్ఞానామవాచకం అంటే ఏమిటో ముందుగా చెప్తే జాగ్రత్తగా వినండి. సంజ్ఞానామవాచకం అంటే పర్టికులర్ నేమ్, అంటే ప్రాపర్ నౌన్ అని చెప్పని పిలుస్తాం మనం దాన్ని. ఇంగ్లీష్లో ప్రాపర్ నౌన్ అంటారు చూడండి. అంటే ఒక పర్టికులర్ పేరు, అంటే మనుషుల యొక్క, వస్తువుల యొక్క, తర్వాత ప్రదేశాల యొక్క, స్థలాల యొక్క పేర్లు. అర్థమైందా? వస్తువుల యొక్క పేర్లు. ఒక టేబుల్ ఉంది, దానికి ఒక పేరు అది. తర్వాత ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి ఒక పేరు ఉంటుంది కదా. ఇప్పుడు వెంకటేశ్వర్లు ఒక పేరు, రవి ఒక పేరు, డిఎస్వి రమణ ఒక పేరు, వెంకటయ్య ఒక పేరు, తెలుసు కదా. అట్లా మనుషుల పేర్లు ఉంటాయి కదా, అట్లా పర్టికులర్ పేరు అని, పర్టికులర్ నేమ్. ఆ పర్టికులర్ నేమ్ని మనము సంజ్ఞానామవాచకము అని చెప్పి అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్లో ప్రాపర్ నౌన్ అంటాము, తెలుగులో దాన్ని సంజ్ఞానం. అంటే వ్యక్తుల యొక్క, స్థలాల యొక్క, వస్తువుల యొక్క పేర్లను మనం సంజ్ఞానామవాచకం అంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి. సంజ్ఞానామవాచకం అంటే పేర్లు. అట్లనే జాతి నామవాచకము అంటే ఆ జాతిని తెలియజేసేటువంటి నామవాచకాలు. జాతిని తెలియజేసేటువంటి నామవాచకాలు అంటే ఉదాహరణకి మానవులు అన్నాం, మానవులు ఒక జాతి. అట్లనే మీరు ఇంకొక విషయాన్ని మీరు గమనించండి, నేను చెప్తాను తర్వాత. నదులు ఒక జాతి, తర్వాత పర్వతాలు, తర్వాత నగరాలు. ఇలా నగరాలు, నదులు, పర్వతాలు, తర్వాత చెట్లు మొదలైనటువంటివి అన్నీ కూడా ఒక జాతికి సంబంధించినటువంటి, ఒక జాతికి సంబంధించినటువంటి పేర్లని మనం జాతి నామవాచకం అంటాం. ఇప్పుడు మానవులు ఒక జాతి అయితే ఆ మనుషుల్లో ఉండే మనిషికి ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేర్లని సంజ్ఞానామవాచకాలు అంటాం. మొత్తం మనుషులందరినీ కలిపి అది ఒక జాతిగా మనం పరిగణించడం జరుగుతుంది. అట్లాంటి సందర్భంలో వాటిని జాతి నామవాచకాలు అంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా. ఇక మిగిలింది గుణనామవాచకాలు, ఆ తర్వాత మన కలెక్టివ్ నౌన్స్ అంటే సముదాయ నామవాచకాలు అని చెప్పి ఇంగ్లీష్లో కలెక్టివ్ నౌన్స్ అంటాం కదా. గొర్రెల మంద, సైన్యం, దండు, ఇలాంటి పదాలన్నీ కూడా ఒక భారత సైన్యం అన్నాం. సైన్యం అదొక సమూహ నామవాచకం అంటాం దాన్ని. అట్లాగే గొర్రెల మంద అన్నాం. గొర్రెలు నామవాచకం, గొర్రెలు అంటే జంతువు యొక్క పేరు గొర్రె. అట్లనే మంద అన్నప్పుడు సమూహ నామవాచకం అవుతుంది. కనుక అట్లాంటి సందర్భంలో అవి వస్తాయి. మనకు ప్రధానంగా ఎదురయ్యేటువంటివి ఈ 2 సంజ్ఞానామవాచకాలు, జాతి నామవాచకాలతో కూడినటువంటి సమాస పదాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని వీటిని గుర్తుపెట్టుకోండి. సంజ్ఞానామవాచకం అంటే ఏం లేదు, పేర్లు. అలాగే జాతి నామవాచకం అంటేనేమో ఆ జాతికి సంబంధించినటువంటి వాటిని మనం పర్వతము, లేకపోతే నది, ఇట్లాంటివన్నీ కూడా మనం నగరము, పట్టణము, ఊరు, పురము, ఇలాంటివన్నీ కూడా మనకు జాతి నామవాచకాల కింద చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా, సంజ్ఞానామవాచకం, జాతి నామవాచకం అంటే ఇంకా కన్ఫ్యూజన్ లేదు కదా. కాబట్టి ఇప్పుడు గమనించండి. హిమాలయ పర్వతం, హిమాలయం, పర్వతం, ఈ 2 పదాలు ఉన్నాయి కదా. ఈ సమాస పదంలో 2 పదాలు. హిమాలయం అనేది సంజ్ఞానామవాచకం, పర్వతం జాతి నామవాచకం.
ఇక మిగిలిన గోదావరి నది. ఈ సమాసంలో రెండు పదాలు ఏమిటి? గోదావరి అనేటువంటిది, నది అనేటువంటిది. ఇప్పుడు గోదావరి ఏమిటి? సంజ్ఞానామవాచకం. అట్లే నది ఏమిటి? జాతినామవాచకం. హైదరాబాదు నగరం. హైదరాబాద్ అనేటిది ఏంటిది? పేరు. బొంబాయి, ఢిల్లీ, హైదరాబాదు, సూర్యాపేట, ఖమ్మం ఇలాంటివన్నీ కూడా పేర్లు, ఆ నగరాల యొక్క పేర్లు, ఆ పట్టణాల యొక్క పేర్లు. నగరం అనేటువంటిది మనకి జాతినామవాచకం. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది? పూర్వపదములన్నీ సంజ్ఞానామవాచకాలై ఉండి ఉత్తర పదము జాతినామవాచకమై ఉన్నట్లుగా మనం ఈ ఉదాహరణలు గమనించడం జరిగింది. దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు? సంజ్ఞ అనేటువంటి దాన్ని వ్యాకరణ పరిభాషలో మరొక పేరుతో సంభావన అనేటువంటి పేరుతో పిలుస్తాము. సంజ్ఞ అంటే సంభావన అని కూడా పిలుస్తాం. కనుక సంజ్ఞ అన్న సంభావన అన్న ఒకటే కాబట్టి ఇంకొక మాట సంభావన అంటే సంభావించుట, పిలుచుట దేని పిలుస్తాం? పేరు పెట్టి పిలుస్తాం. కనుక పేరు అన్న, సంజ్ఞ అన్న, సంభావన అన్న ఒక్కటిగానే మీరు పరిగణించండి. అప్పుడు సంజ్ఞ లేదా సంభావన అనేటువంటిది పూర్వపదమునందున్న సమాసమును సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి నిర్వచనం. ఇప్పుడు మీరు ఉదాహరణలు గమనించండి. ఇప్పుడు మీ పాఠ్యాంశంలోకి వెళ్ళండి. మీ పాఠ్యాంశంలో ఉంది చూడండి, భద్రాచలం. గమనించండి, భద్ర అను పేరు గల అచలం, దీని విగ్రహవాక్యం. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను. ఈ సంభావన పూర్వపద కర్మధారయ సమాసంలో విగ్రహవాక్యం రాసేటప్పుడు పూర్వపదములో ఉన్నటువంటి సంజ్ఞకి అంటే పేరుకి అంటే నామవాచకానికి, సంజ్ఞానామవాచకానికి అనుపేరు గల అనేటువంటి పదం చేర్చి విగ్రహవాక్యం రాయడం అనేటువంటిది కనిపిస్తుంది. ఏ సమాసమైనా ఇవ్వనండి ఈ సంభావన పూర్వపద కర్మధారయానికి సంబంధించి. కాశీ నగరం అన్నం అనుకోండి, కాశీ అను పేరు గల నగరం. కాశీ పట్టణం, కాశీ అను పేరు గల పట్టణం. ఇలా ఆ పేరు పక్కన అనుపేరు గల అనేటువంటిది చేర్చి విగ్రహవాక్యం రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది గమనించండి. ఇప్పుడు భద్రాచలం, భద్ర అను పేరు గల చలం. ఇప్పుడు ఈ భద్ర అనేటువంటిది సంజ్ఞానామవాచకం. అచలం అనేటువంటిది, అచలం అంటే కొండ. కొండ అంటే అది మనకి మరి ఇందాక మనం అనుకున్నట్టు జాతినామవాచకం. కొండ, పర్వతము, నదులు మొదలైనటువంటివి అనుకున్నాం కదా, అవన్నీ కూడా అది మనకు జాతినామవాచకం క్రింద. అంటే పూర్వపదం ఏమో సంజ్ఞానామవాచకం ఉంది, ఉత్తర పదం ఏమో జాతినామవాచకమే ఉంది. ఇప్పుడు రెండింటిని కలపడానికి అంటే వివరించేటప్పుడు భద్రాచలం అంటే ఏమిటి అంటే భద్ర అను పేరు గల అచలం అని వివరించేటప్పుడు అనుపేరు గల అనేటువంటి పదం చేర్చి మనం విగ్రహవాక్యం రాయడం అనేటువంటి జరిగింది. ఇట్లా మీరు సంభావన పూర్వపద కర్మధారయానికి సంబంధించినటువంటి పదం ఎట్లా గుర్తుపట్టాలి అంటే పూర్వపదమేమో పేరై ఉంటుంది అంటే సంజ్ఞానామవాచకమై ఉంటుంది, ఉత్తర పదమేమో ఆ జాతిని తెలియజేసేది ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అనగానే అది నగరం అని, గోదావరి అనగానే అది నది, గంగా అనగానే నది. ఇట్లా పూర్వపదమేమో పేరుంటుంది, అది ఏమిటో తెలియజేసేటువంటి ఏ జాతికి సంబంధించిందో తెలియజేసేటువంటి ఉత్తర పదమై ఉంటుంది. కనుక అట్లా ఉన్నప్పుడు దాన్ని మీరు వెంటనే సంభావన పూర్వపద కర్మధారయము అని చెప్పి. ఇప్పుడు మర్రి చెట్టు అన్నాం అనుకోండి, చెట్టు అది వృక్ష జాతికి సంబంధించినటువంటిది పేరు చెట్టు, కనుక అది జాతినామవాచకం. మర్రి అన్నం, మర్రి అనేది ఆ వృక్షం యొక్క పేరు. ఇట్లా మీరు జాతినామవాచకానికి మరియు ఈ సంజ్ఞానామవాచకానికి ఉండేటువంటి తేడాని కనుక మీరు పట్టుకున్నట్లయితే పదం చూడగానే ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని వెంటనే గుర్తుపట్టేయచ్చు మీరు ఏ పదం వచ్చినా. అట్లాంటి ఇప్పుడు మన పాఠ్యాంశంలో ఏమున్నాయి ఒకసారి చూడండి. భద్రాచలం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు బొచ్చె చేప, బొచ్చె అను పేరు గల చేప, చందమామ చేపలు, బొచ్చె చేపలు మనం అనుకున్నాం కదా, మన పాఠ్యాంశంలో వచ్చినటువంటి పదాలు ఉన్నాయి కదా. బొచ్చెలు, బొచ్చె చేపకు మరిగిపోయి రాకపోతివా అని చెప్పని వచ్చింది కదా. అట్లా చేపల పేరు బొచ్చెలు, చేపల పేరు. కాబట్టి బొచ్చె చేప. కోయిల సాగరం, కోయిల అను పేరు గల సాగరం, ఆ సాగరం ఆ ప్రాజెక్ట్ యొక్క పేరు కోయిల అనేటువంటిది. అట్లా కోయిల సాగరం, ఆ కోయిల ప్రాంతం కోయిలకొండ ప్రాంతానికి సంబంధించింది కాబట్టి ఆ ప్రాంతం ఆ పేరు మీద దాన్ని కోయిల సాగరం అని చెప్పడం జరిగింది. అట్లనే కోస్తా దేశం, ఆ ప్రాంతం మనం ఇంతకుముందే అనుకున్నాం మనం పాఠ్యాంశంలో దేశము అంటే ఒక ప్రాంతం అనేటువంటి అర్థం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ వేరొక అర్థం చెప్పుకున్నాం మనం, దేశము అంటే ప్రాంతము, ప్రదేశము అనేటువంటిది. అట్లా కోస్తా దేశం, కోస్తా అను పేరు గల దేశము అనేటువంటి విగ్రహవాక్యంతో ఈ సంభావన పూర్వపద కర్మధారయ సమాసాన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సంభావన పూర్వపద కర్మధారయం అర్థమైంది కదా. ఇకపోతే మనం అవధారణ పూర్వపద కర్మధారయ సమాసాన్ని గురించి తెలుసుకుందాం. దీన్నే
రూపక సమాసము అని కూడా పిలుస్తారు. మరి ఈ సంభావన పూర్వపద కర్మధారయ సమాసాన్ని గురించి తెలుసుకున్నట్లుగానే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసంలో ఉండేటువంటి కొన్ని పదాల యొక్క కొన్ని భావనల యొక్క అర్థం తెలుసుకుంటే మీరు సులభంగా ఇది అవధారణ పూర్వపద కర్మధారయము అని చెప్పడానికి వీలుంటుంది. ఆ భావనలు ఏమిటో చూడండి. మొదట ఉపమేయము అంటే ఏమిటో తెలుసు కదా మీకు. మొదటి పాఠ్యాంశంలో ఉపమాలంకారం గురించి తెలుసుకున్నారు కదా. మరి ఉపమేయం అంటే ఏమిటి అంటే పోలిక చెప్పదలుచుకున్న వస్తువు, అంటే ఇది వర్ణించదలుచుకున్న వస్తువు. దాన్నే మనం వర్ణీయ వస్తువు లేదా ప్రస్తుత వస్తువు అని చెప్పని అనుకున్నాం. ఇప్పుడు మీరు వర్ణించదలుచుకున్న వస్తువు అంటే ఆమె ముఖం గురించి వర్ణించదలుచుకున్నారు అనుకోండి, ఆ ముఖం వర్ణీయ వస్తువు అవుతుంది, అది ఉపమేయం అవుతుంది. దేనితో పోల్చి వర్ణించదలుచుకున్నారు? చంద్రబింబంతో పోల్చాలని అనుకున్నారు అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు చంద్రబింబం ఏమవుతుంది? అది ఇక్కడ ఉంటుందా? ఉండదు. కనుక అదేమైతే ఉపమానం అవుతుంది. కాబట్టి ఆమె మోము ముద్దబంతి వల్లే నిగనిగలాడుతుంది అని చెప్పి అన్నాం అనుకోండి. ముద్దబంతి ఇక్కడ ఉండదు, పక్కనే ఉండదు, ఎక్కడో ఉంటుంది. కానీ మోము ఇక్కడ ఉంటుంది. పక్కనే ఉన్నటువంటి వ్యక్తిని మనం పోలుస్తున్నప్పుడు పక్కన ఉంటారు. అంటే అది ప్రస్తుత వస్తువు అవుతుంది, వర్ణీయ వస్తువు అవుతుంది, ప్రకృత వస్తువు అంటాం దాన్ని పోలిక చెప్పదలుచుకున్న వస్తువు అని అంటాం, దాన్ని ఉపమేయము అని చెప్పని పిలుస్తారు. అట్లనే ఉపమానం అంటే ఏమిటి? పోలిక చెప్పడానికి గ్రహించబడిన వస్తువు. ఎక్కడ దూరం నుంచి మనం తీసుకుంటాం. ఇప్పుడు ఆయన సూటు బూటు వేసుకొని టై కట్టుకొని ఉన్నాడు అనుకోండి, ఆయన ఎట్లా ఉన్నాడు అని అన్నప్పుడు ఆహా వాడు చిరంజీవిలాగా ఉన్నాడు అని చెప్పి అన్నాం అనుకోండి. చిరంజీవి ఉంటాడా? ఇక్కడ ఉండడు. కనుక మనం పోలిక చెప్పడానికి ఎవరిని గ్రహించినాం? చిరంజీవిని గ్రహించాం. అంటే పోలిక చెప్పదలుచుకున్న వస్తువేమో ఇక్కడ ఉంటుంది, పోలిక చెప్పడానికి గ్రహించబడిన వస్తువు ఎక్కడో ఉంటుంది. కాబట్టి దాన్ని అప్రస్తుత వస్తువు అని చెప్పి కూడా మనం పిలుస్తాం. కాబట్టి పోలిక చెప్పడానికి గ్రహించబడినటువంటి వస్తువుని ఉపమానం, పోలిక చెప్పదలుచుకున్నటువంటి వస్తువు అంటే వర్ణించదలుచుకున్నటువంటి వస్తువునేమో ఉపమేయము అని చెప్పని పిలుస్తాం. అలాగే ఇంకా మరి 2 పదాల యొక్క అర్థాన్ని తెలుసుకోండి. ఆరోపించుట అంటే ఏమిటి? ఉపమేయమునందు, ఇందాక మనం అనుకున్నటువంటి ప్రస్తుత వస్తువునందు ఉపమాన ధర్మమును ఆరోపించుట అంటే ఉపమాన ధర్మమును దానిపై పెట్టుట, దాంట్లో కలుపుట. అంటే ఉపమేయమునందు ఉపమాన ధర్మముని మనం పోయుట. అంటే ఉపమానములో ఏ ధర్మం అయితే ఉంటుందో, ఎలాంటి లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలని ఉపమేయమునందు కూడా ఆరోపింపజేయడం, ఇది కూడా అలాంటిదే అని చెప్పడం. అట్లా ఉపమేయమునందు ఉపమాన ధర్మంని ఆరోపించడం నాన్నే మనం ఆరోపించుట అంటాం, లేదా దాంట్లో కలపడం అని అంటాం. అట్లానే అభేదము చెప్పుట. అభేదం అంటే భేదం లేకుండా ఒకటిగా చేసి చెప్పుట. అంటే రెండింటికి భేదం ఉంటుంది కానీ భేదం లేదన్నట్లుగా చెప్పడం. అలా చెప్పితే దాన్ని మనం ఆరోపించడము అని లేదా అభేదం చెప్పడము అనేటువంటి 2 పదాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇవెందుకు అనుకుంటున్నాం మనం అంటే, ఉపమేయమునందు ఉపమాన ధర్మమును ఆరోపించినా లేదా ఆ రెండింటికి భేదము లేనట్లు చెప్పినా దాన్ని అవధారణ అంటే ఆ ఏదైతే ఉపమేయం ఉంటుందో ఆ ఉపమేయమై ఆ పదము పూర్వపదములు ఉంటుంది. ఆ ఉపమేయ పదములని అవధారణములు అని చెప్పానంటే ఆ అవధారణ పూర్వపదములు ఉంటే ఆరోపింపబడినటువంటి ఉపమేయము పూర్వపదములు ఉన్నట్లయితే, అభేదము చెప్పడానికి వీలైనటువంటి ఉపమేయం పూర్వపదములు ఉన్నట్లయితే దాన్ని అవధారణము అని చెప్పి అంటాం. అట్లా అవధారణ పూర్వపదములు ఉన్నట్లయితే దాన్ని అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము అని పిలుస్తాం. దాన్ని రూపక సమాసము అని కూడా పిలుస్తాం. రూపింప చేయడము అని అంటే రెండింటికి భేదం లేకుండా చెప్పడం అనేటువంటిది. ఇప్పుడు మీరు ఉదాహరణలు గమనించండి. కుసుమాక్షితలు అంటాం. కుసుమములు అనడి అక్షితలు. ఇక్కడ మీరు విగ్రహవాక్యం రాసేటప్పుడు అనడి మనడి అనేటువంటిది పూర్వపదము చివర చేరుతుంది. అంటే సమాసంలో 2 పదాల్లో పూర్వపదం ఉంటుంది అనుకున్నాం కదా. పూర్వపదము చివర ఏం చేర్చాలి విగ్రహవాక్యం రాసేటప్పుడు అంటే అనడి మనడి అనేటువంటిది చేర్చి విగ్రహవాక్యం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కుసుమాక్షితలు అంటే కుసుమములు అనడి అక్షితలు. అక్షితల యొక్క మీరు 2 గమనించండి. కుసుమాక్షితలు సంసార సాగరం అనేటువంటిది, తర్వాత విద్యాధనం జలపిడుగు. ఈ 2 ఒకదానికి, పై 2 ఒకదానికి. పై 2 దేనికి అంటే ఆరోపించడానికి ఉదాహరణ చూడండి. ఇది మొదట కుసుమాక్షితలు అంటే అక్షితలు అంటే ఏమిటి? చల్లడానికి ఉపయోగించేటువంటివి. అంటే ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఆశీర్వదించడానికి మనం పసుపు కుంకుమతో కలిపినటువంటి బియ్యంని అక్షింతలుగా భావించి వాటిని నెత్తి మీద చల్లుతూ ఉంటాం ఆశీర్వదించేటప్పుడు. అలా అక్షింతలకు గుణం ఏమిటి అంటే చల్లడం అనేటువంటి దాని యొక్క లక్షణం అక్షితలు. మరి కుసుమములు అంటే ఏంటి? పూలు. అంటే కుసుమములు కూడా చల్లడమే దాని యొక్క లక్షణం. ఇప్పుడు రెండింటికి భేదం లేకుండా కుసుమాక్షితలు అని చెప్పడం ఒకటి. రెండవది అక్షింతలు లేకపోయినప్పటికీ
మనం ఒక కార్యక్రమం జరుగుతుంది, అక్కడ పూలు చల్లుతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? కుసుమాక్షతలు చల్లుతున్నారు అని వర్ణించాడు అనుకోండి. అసలు అలంకారం అంటేనే అందంగా చెప్పడం కదా. కాబట్టి ఏం చల్లుతున్నాడు అంటే కుసుమాక్షితలు, అంటే కుసుమములు అనేది అక్షింతలు. నిజానికి కుసుమ అక్షింతలు కావు, కుసుమములు అనేది అక్షింతలు. అంటే అక్షింతల యొక్క ధర్మాన్ని కుసుమములో ఆరోపిస్తూ కుసుమాక్షితలు అన్నాడు. అలాగే సంసార సాగరం అని చూడండి. సంసారం అనేది సాగరం. ఇప్పుడు సాగరం యొక్క ధర్మం ఏమిటి? చాలా లోతైంది, విశాలమైంది, అంతులేనిది. దానికి మనం దాని నుంచి బయటపడటం కష్టం. ఉదాహరణకు సంసారాన్ని ఈదడం, సాగరం ఈదడం కష్టమై కాలికి తడి అంటకుండా సాగరాన్ని ఈదవచ్చునేమో కానీ కంటికి తడి అంటకుండా సంసారాన్ని ఈదలేము అని చెప్తారు. అంటే అర్థం అంత లోతైంది సంసారం కూడా. అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు ఎదుర్కొని అందులో సంసారంలోకి ప్రవేశించిన తర్వాత అనేక కష్టాలు, నష్టాలు, బాధలు, అనేక రకాలైనటువంటి ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి మనం లక్ష్యాన్ని చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లే సముద్రంలో ఒకసారి ప్రయాణం మొదలుపెట్టినాం అనుకోండి, అలలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, మనం ఒడ్డుకు చేరుకోవడానికి అనేక ఇబ్బందులు పడతాం. కాబట్టి దాని యొక్క ధర్మం ఎట్లయితే ఉందో సాగరం అనేటువంటిది ఎంత విశాలమైంది, లోతైంది, ఎన్ని కష్టాలతో కూడుకుంటే ఒడ్డుకు చేరుకుంటాం అనేటువంటిది ఏదైతే ఉందో ధర్మం, ఆ ధర్మాన్ని సంసారంలో ఆరోపిస్తూ సంసార సాగరం, సంసారం అనేది సాగరం అని చెప్పి సాగర ధర్మాన్ని సంసారంలో ఆరోపించడము. అయినా మూడోది విద్యాధనం. ఇప్పుడు చూడండి, ధనం యొక్క లక్షణం ఏమిటి? డబ్బు ఖర్చు చేస్తే అది తరిగిపోతుంది. కానీ విద్య మనం ఖర్చు చేసిన కొద్దీ అది పెరుగుతుంది. కనుక విద్యకి ధనానికి భిన్నత్వం ఉంది, భేదం ఉంది. ఆ లక్షణాల్లో భేదం ఉంది. ఉన్నప్పటికీ దాన్ని ఒకటిగా చేసి చెప్పడం చూడండి. విద్యాధనం, విద్య అనేది ధనం. నా దగ్గర ధనం లేదు, విద్య అనే ధనం ఉంది అని చెప్పడం. అట్లా భేదం ఉన్నప్పటికీ రెండు పదాలకి ఒకటిగా చేసి చెప్పడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అభేదం చెప్పుట అని అంటాం. అట్లాగే మీరు ఈ పాఠ్యాంశాలకు వస్తే మీరు చూడండి, జలపిడుగు అని ఉంది, చూసిండ్రా? పిడుగు అంటే ఉరుములు మెరుపులు కురిసినప్పుడు పడేటువంటిది పిడుగు. అట్లనే మరి జలం, నీళ్లు, మరి ఈ రెండింటికి భేదం ఉంది. ఆ రెండింటిని ఏకం చేసి చెప్పడం జలపిడుగు. జలం అనేది పిడుగు. జల ఉధృతి అంటే నీటి ఉధృతిని వర్ణించేటప్పుడు దాన్ని ఏమన్నాడు? జలపిడుగు అన్నాడు. అంటే పిడుగుపాటు లాంటి జలం వచ్చి పడింది అని చెప్పిన అర్థం. అట్లా రెంటికి భేదం ఉన్నప్పటికీ, పూర్వోత్తర పదాలకు భేదం ఉన్నప్పటికీ ఏకపదంగా చేసి అభేదం చేసి చెప్పడాన్ని మనం రూపకము లేదా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము అని చెప్పని అంటాం. కాబట్టి దీన్ని మనం పరిశీలిస్తే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అంటే పూర్వపదము ఉపమేయము అయి ఉండి, ఉత్తర పదము ఉపమానమై ఉండి, ఆ ఉపమానం యొక్క ధర్మం ఉపమేయములో ఉన్నప్పుడు లేదా ఆ రెండింటికి భేదంని చెప్పినప్పుడు ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుటనే రూపక సమాసము లేదా దాన్నే రూపకాలంకారం అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది. ఇది రూపక సమాసం లేదా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇప్పుడు అవధారణ పూర్వపద కర్మధారయాన్ని ఎట్లా గుర్తుపడతారు మీరు అంటే, పూర్వపదములో ఉపమేయం ఉంటుంది, అంటే పోలిక చెప్పదలుచుకున్నటువంటి వస్తువు ఉంటుంది. ఉత్తర పదంలో ఉంటుంది ఉపమానం, అంటే పోలిక చెప్పడానికి గ్రహించబడినటువంటి వస్తువు ఉంటుంది. ఆ రెంటిని సమన్వయం చేసి మనం వివరించేటప్పుడు అనడి మనడి అనేటువంటి విగ్రహవాక్యం కనుక ఉన్నట్లయితే అది విగ్రహవాక్యాన్ని చూసి అప్పుడు అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని, లేదా ఇట్లా ఆరోపించినట్లు కానీ అభేదం చెప్పినట్లు కానీ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం అవధారణ పూర్వపద కర్మధారయము లేదా రూపక సమాసం అని పిలుస్తాం. పిల్లలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 10వ తరగతి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము అని అనడు, అక్కడ రూపక సమాసము అంటాడు. రూపక సమాసం అన్నా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అన్నా ఒకటే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ పరీక్షల్లో ఒక్కొక్కసారి కింద అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అనే పేరు కూడా వాడుతాడు మీ ఆప్షన్లలో. ఇది ఎక్కడిది అని చెప్పి అనుకోవడానికి లేదు, అక్కడ రూపక సమాసం అనే పరిచయం చేస్తాడు మళ్ళీ. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ మీ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పదాలకు విగ్రహవాక్యాలు రాసి అవి ఏ సమాసాలు గుర్తించండి. పాలమూరు జిల్లా, జిల్లాలు ఇవి ఏమిటి? జాతినామావాచకాలు. జిల్లా, పాలమూరు అనేది పేరు. ఇప్పుడు చెప్పండి, పాలమూరు అను పేరు గల జిల్లా, సంభావన పూర్వపద కర్మధారయం. సరళా సాగరం, సరళ అను పేరు గల సాగరం. మన్నెం కొండ, మన్నెం అనే పేరు గల కొండ, మన్నెం కొండ అను పేరు గల పర్వతము లేదా క్షేత్రం, పుణ్యక్షేత్రం.
తర్వాత కీర్తి కన్యక, ఇక్కడ గమనించండి, కీర్తి కన్యక, కీర్తి అనడి కన్యక. అలాగే జ్ఞానజ్యోతి, జ్ఞానమనడి జ్యోతి, జ్ఞానమనడి జ్యోతి. ఇలా ఉపమానమునందు ఉపమేయ ధర్మమును ఆరోపించబడింది జ్ఞానజ్యోతి. కన్యకకి కీర్తికి తేడా ఉంటే రెండింటిని ఏకం చేసి చెప్పిండు. ఇక్కడ జ్ఞానజ్యోతి అన్నప్పుడు జ్యోతి వెలిగిస్తే అది మనకు చీకట్లను పారదొల్లుతుంది, అట్లా జ్ఞానము అంధకారమైనటువంటి అజ్ఞానాన్ని పారదొలుతుంది. కనుక రెండింటి యొక్క ధర్మాన్ని ఒకదాంట్లో ఒకటి ఆరోపించి జ్ఞానజ్యోతి అనేటువంటి సమాస పదాన్ని ఏర్పరచడం జరిగింది. కనుక కీర్తి కన్యక అంటే కీర్తి అనుడి కన్యక అవధారణ పూర్వపదము, అట్లాగే జ్ఞానజ్యోతి జ్ఞానమనుడి జ్యోతి అవధారణ పూర్వపద కర్మధారం లేదా రూపక సమాసము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇకపోతే మరికొన్ని ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి సమాసాలు గ్రహించండి. గొడ్ల డొక్కలు, గొడ్ల యొక్క డొక్కలు షష్ఠీ తత్పురుష సమాసం. పాలమూరి జాలరి, పాలమూరి యొక్క జాలరి షష్ఠీ తత్పురుష సమాసం. వాగు వంకలు, దీన్ని సమాసంగా చేసి అడగొచ్చు కనుక వాగుయును వంకయును ద్వంద్వ సమాసం. ఎందుకంటే ద్వంద్వ సమాసంలో పూర్వ ఉత్తర పదాలని విడదీసి స్వతంత్ర పదంగా భావించుకొని మొదట అది ఉకారాంతమైతే యును అని ను అని, ఇకారాంతమైతే అది ను కానీ యును అని కానీ ఇట్లా మనం చేర్చి రాసేటువంటి అవకాశం ఉంటుంది, ఆ ప్రత్యయాలను చేర్చి రాసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరు అది గమనించండి. వాగు యును వంకయును. తర్వాత చెర్లు కుంటలు, చెర్లును కుంటలును ఉకారాంత పదాలకు ను కానీ యును అని కానీ. తర్వాత కార్తీక పౌర్ణమి, కార్తీకమునందలి పౌర్ణమి, కార్తీక మాసమునందలి పౌర్ణమి అంటే సప్తమి తత్పురుష అందు నా అనేటువంటి సప్తమి కాబట్టి విభక్తి కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. ఇవి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి మరికొన్ని సమాసాలుగా మీరు గుర్తుంచుకోండి. అలాగే ఇక అలంకారాలకు వెళ్దాం. చివరిగా ఈ పాఠ్యాంశంలో మనకి ఈ మూడు విషయాలని పరిచయం చేయడం జరిగింది: సంధులు, సమాసాలు, అలంకారాలు. ఇది పద్య పాఠ్యాంశం కనుక ఇక్కడ ఈ మూడింటిని పరిచయం చేయడం జరిగింది. కాబట్టి అలంకారాల్లో మీకు తెలుసు, అలంకారం అంటే అందాన్ని ఇచ్చేటువంటి దాన్ని అలంకారం అంటామని చెప్పిన అవి శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు ఉంటాయి. శబ్దాలంకారాల్లో అనుప్రాస అలంకారాలు అని చెప్పి ఉంటాయి అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. అందులో వృత్యానుప్రాసము, చేకానుప్రాసము, లాటానుప్రాసము, ముక్త పదగ్రస్తము, యమకము మొదలైనటువంటి అలంకారాలు ఉంటాయనేటువంటిది. అందులో ఒకటి అంత్యానుప్రాస అలంకారము. అంత్యానుప్రాస అలంకారము. ప్రాస అంటే ఏమిటి? పైన ఉన్నటువంటి అక్షరాన్ని అనుసరిస్తూ వచ్చేటువంటి అక్షరమే ప్రాస. మరి ఎక్కడ ఈ అనుసరించి రావడము అంటే ప్రారంభంలో రావడం, లేదంటే పదం చివర రావడం ప్రాస అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ అంత్యానుప్రాస అంటే ఈ అంత్యము, అంత్యం అంటే ఏమిటి? చివర. ఆ అలంకారం పేరులోనే ఉంది. అంత్యానుప్రాసం అంటే చివరలో ప్రాసను అనుసరించి అక్షరాలు ఆవృత్తి కావడం అంటే అంత్య అనుప్రాస. అంత్య అంటే చివర, అనుప్రాసం అంటే ప్రాసను అనుసరించి వచ్చేటువంటి అక్షరాలని మనం అంత్యానుప్రాస అలంకారము అని చెప్పని పిలుస్తాం. ఇప్పుడు చూడండి, రామ, పరంధామ, సుగుణాభిరామ అన్నప్పుడు మా, పరంధామ మా, సుగుణాభిరామ మా అంటే ప్రతి పదము చివర మా అని దీర్ఘాక్షరం వచ్చింది చూడండి. ఇవి పదాల చివర. అట్లే ఇక్కడ మీరు 8వ తరగతిలో చదువుకున్నటువంటి పాఠ్యాంశంలో నుంచి బండారి బసవన్న పాఠ్యాంశంలో మీరు ఆ పదాలను ఆ పాదాల యొక్క చివర గమనించండి. పరమేశు భక్తియన్ సురతరు ఉండా, ఉండా బిందుపూర్వక డకారం ఉండా. అట్లాగే హరిభక్తియన్ కనకాచలం ఉండా, ఉండా అంటే బిందుపూర్వక డకారం. ఇట్లా మీరు సురతరు ఉండా, కనకాచలం ఉండా అన్నప్పుడు పాదము చివర ఒక అక్షరము తిరిగి ఆవృత్తి అయింది అంటే తిరిగి మళ్ళీ పునరుక్తి అయింది, పునరుక్తి అయింది, ఆవృత్తి అయింది అంటే తిరిగి వచ్చింది అని అర్థం. అట్లా పాదము చివర, పదాల చివర, పాదాల చివర, వాక్యాల చివర ఒకే అక్షరం లేదా ఒక శబ్దం పునరావృత్తి కావడాన్నే అంత్యానుప్రాసాలంకారం అని అంటారు. కాబట్టి ఇలా మీరు మీ పాఠ్యాంశంలో అంత్యానుప్రాసాలంకారాలు సులభంగా గుర్తించవచ్చు. మీరు చూడండి, ఏ సినిమా పాటనైనా తీసుకోండి, మనం ఏ పాటనైనా మీరు ఏ పాటను తీసుకున్నా కూడా రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ వినుమా అన్నప్పుడు మీరు
ప్రతి సినిమా పాట తీసుకోండి, అంత్యానుప్రాసాలు ఉంటాయి. మీకు ఇష్టం ఇటీవల వచ్చినటువంటి పాఠ్యాంశ సినిమాల్లోని పాఠాలు కూడా పాటలు తీసుకొని గమనించండి. ప్రతి పాదము చివర ఒక రకమైనటువంటి శబ్దము ఆవృత్తి అవుతుంటుంది. అంటే ఒకే అక్షరంతో కూడినటువంటి, ఒక పదంతో కూడినటువంటి, ఒక శబ్దంతో కూడినటువంటిది తిరిగి ఆవృత్తి అవుతుంటుంది. అట్లా ఆవృత్తి కావడాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంతే. ఇప్పుడు ఈ సంబంధించినటువంటి ఉదాహరణలు గమనించండి. మన పాఠ్యాంశంలో ఉన్నటువంటివి: గొడ్ల డొక్కలు గుంజిన, వానపాములు ఎండిన. ఈ 2 పాదాలు ఇస్తాడు. ఇందులో ఏ అలంకారం ఉంది అని అంటాడు. అప్పుడు గొడ్ల డొక్కలు, వానపాములు అంతవరకు ఇచ్చినా కూడా అది అంత్యానుప్రాసనే. లేదా గుంజిన, ఎండిన, నా నా. అలాగే గుడిసె కిసిరి పోతివా, నడుం చుట్టుక పోతివా. పోతివా అనేటువంటి పదం మళ్ళీ తిరిగి ఆవృత్తి అయింది. అట్లే ఎన్నడొస్తవు లేబరి, పాలమూరి జాలరి. ఈ 2 పాదాలను తీసుకోండి. లేబరి, జాలరి. ఇవి కూడా చివర్లో ఒకే రకమైనటువంటి అక్షరం పునరావృత్తి అయింది. అట్లనే బొచ్చ చాపకు మరిగి రాకనే పోతివా, పరక పిల్లల చారు మరిచే పోతివా. ఈ పైన ఉన్నటువంటి ఆ 3 ఉదాహరణలు: గొడ్లడొక్కలు, వానపాములు, గుడిసెకు విసిరి, నడుముకు చుట్టుక, ఎన్నడొస్తావు పాలమూరి. ఈ 3 ఉదాహరణలు మీ పాఠ్యాంశంలో ఉన్నాయి. పరీక్షలో ఎప్పుడైనా పాఠ్యాంశంలో ఉన్నటువంటివే రావడానికి వీలు లేదు. పాఠ్యాంశంలో వెనకాల ఉన్నటువంటి అభ్యాసం కొరకు మాత్రమే. కనుక లోపల ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాంటివి ఇప్పుడు మీకు ఇక్కడ ఒక రెండింటిని మీకు అక్కడ పరిచయం చేయడం జరిగింది. చూడండి. అంత్యానుప్రాస అలంకారానికి: బొచ్చ చాపకు మరిగి రాకనే పోతివా, పరక పిల్లల చారు మరిచే పోతివా. ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం. కోయిల సాగరం నిండేది కాదని, పల్లెలో బతికేది ఎట్లని. కాదని, ఎట్లని. ఇక్కడ కూడా ని ని అనేటువంటి అక్షరం పునరావృత్తి అయింది. ఇట్లా ఒక అక్షరము పదము చివర, పాదము చివర, వాక్యముల చివర తిరిగి ఆవృత్తి అగుట లేదా పునరుక్తి అగుటనే అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇంకా ఇట్లాంటివి పుస్తకంలో ఉన్నవే కావచ్చు, మీ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఈ ఉదాహరణలే కావచ్చు, లేదా మరే ఉదాహరణలైనా సూత్రం ఆధారం చేసుకొని, ఈ అలంకారపు లక్షణాన్ని ఆధారం చేసుకొని ఏ పదాలైనా ఇచ్చి, ఈ చివర ఒకే రకమైనటువంటి పదాలు ఇచ్చి ఇందులో ఏ అలంకారం ఉందని చెప్పి అడగడానికి వీలుంటుంది. కనుక లక్షణాలని మనం జాగ్రత్తగా గమనించాలి. అవి సంధి పదాలకు సంబంధించినటువంటి సంధి సూత్రాలకు సంబంధించిన లక్షణాలు కావచ్చు, లేదా సమాసాలకు సంబంధించిన లక్షణాలు కావచ్చు, అలంకారాలకు సంబంధించినటువంటి లక్షణాలు కావచ్చు. వాటిని జాగ్రత్తగా గమనిస్తే ఒకటి సూత్రం ఆధారం చేసుకుని ప్రశ్నలు వస్తాయి, పదాలను ఆధారం చేసుకుని ప్రశ్నలు వస్తాయి. అట్లాగే ఆ లక్షణాలని మనం ఆధారం చేసుకుని ప్రశ్నలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రశ్నలు ఎలా వస్తాయో ఇంతకు ముందే మీరు చూసి ఉన్నారు కనుక మళ్ళీ అవి మనం ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదని భావిస్తూ మరొక పాఠ్యాంశంలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.